మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతం శతం తం. తర్వాత ఏంటది? పూజారి గారు చెప్పింది రాత్రంతా కంఠస్థ చేశాను, అప్పుడే మర్చిపోయాను. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ అత నువ్వా? కాల్ తిమ్మిరి పట్టింది. పెళ్లిపేటల మీద కూర్చున్నాను కదా. ఏంటంత ఇలా వచ్చావంటే? కబురు చేస్తే నేనే వచ్చావాడిగా. ఏంటి అలా చూస్తున్నావు? స్వర్ణ, నీ కడుపును పుట్టిన బిడ్డ ఇప్పుడు నా మనసంతా నిండిపోయింది. నా సొంత పేరు రాయడం నాకు చేత కాదు, కానీ స్వర్ణ పేరు రాయడం మాత్రం నేర్చుకున్నాను. ఈ తాళి పాతదే, కానీ చీరలు మాత్రం కొత్తవి. ఇది నిశ్చితార్థానికి, ఇది పెళ్లికి, ఇది శోభనానికి, ఇది అత్తయ్యకి, అంటే నీకు. నువ్వు పంచే. ఈ చీరలన్నీ లాంఛనంగా తీసుకుని స్వర్ణని బాగా ముస్తాబు చేసి రేపు గుడికి తీసుకురా. తను కళ్ళు మూసుకుని దేవుడికి భక్తితో దండం పెట్టుకుంటుందిగా. చట్టుకుని తాళి కట్టేస్తాను. కళ్ళు తెరిచి చూస్తే ఏముంది? మెళ్ళో తాళి. ఏంట్రా ఇది? కళ్ళు మూసి తెరిచేలాగా మెళ్ళో తాళి అని స్వర్ణ తెగ సంతోషపడిపోతుంది. కానీ ఈ ప్లాన్ స్వర్ణకు మాత్రం చెప్పద్దు. తను ఆశ్చర్యపోవాలి. ఇప్పుడు చెప్పబోయే విషయం వినడానికి నీకు కష్టంగా ఉన్నా చెప్పకపోవడం భావ్యం కాదు. ఇన్ని రోజులు అయిపోయాయి, నువ్వు రావనుకున్నావు. స్వర్ణకి ఆకాష్కి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. కానీ మళ్ళీ నువ్వు తిరిగి వచ్చేసరికి స్వర్ణ చాలా కుమిలిపోతోంది. మీ ఇద్దరికి ఎలా సర్ది చెప్పాలో తెలియక బాధపడుతోంది. నువ్వు స్వర్ణని కావాలనుకోవడం న్యాయమే, కాదనటం లేదు. కానీ ఆడది మళ్ళీ మళ్ళీ మనసు మార్చుకోలేదు. సంతోషంగా ప్రశాంతంగా ఉండాలనుకుంటుంది. దయచేసి ఊరు వదిలి వెళ్ళిపో, వెళ్ళిపో. స్వర్ణ ఉద్దేశం కూడా ఇదేనా? అవును. తన స్థానంలో నువ్వుండి ఆలోచిస్తే ఆమె బాధ నీకు అర్థం అవుతుంది. ఏం చేసినా స్వర్ణ సంతోషంగా ఉండడం కోసమే కదా. నాకెలాగో తాళి ప్రాప్తం లేదు. కనీసం స్వర్ణ అయినా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటే. నువ్వు చాలా మంచివాడివి, పరిస్థితిని అర్థం చేసుకోగలవు, నీ బాధను నేను అర్థం చేసుకోగలను. అందుకే నేనేమంటున్నానంటే వెళ్ళండి. చూడు, వెళ్ళమ్మా. అది కాదు.